హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిత్య మినీ బొటేక్. ఈరోజు నేను డోరీస్కి హ్యాంగింగ్స్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ నేను నార్మల్గా రెగ్యులర్గా మనం ఏదైతే వేసుకుంటామో ఆ హ్యాంగింగే చూపిస్తున్నానండి. ఇక్కడ నేను 3.5 తీసుకున్నాను. సో 4 వైపులా 3.5. సో అలా తీసుకొని మనం సమోసా షేప్లో దాన్ని మర్చుకోవాలి. అసలు క్లాత్ అనేది లోపల ఉండాలి, దాని తిరగవైపు అనేది పైన ఉండాలి. అలా పెట్టుకొని దాని ఎడ్జ్కి ఈ డోరీని పెట్టి మనం చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ స్టిచ్ చేసుకుంటూ ఏదైతే చివర కొద్దిగా గ్యాప్ వదులుకోవాలన్నమాట. చివర కొద్దిగా గ్యాప్ వదులుకుంటే మనకి అది రివర్స్ చేసుకున్నప్పుడు మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఇలాగా రివర్స్లో అరకుట్టి మొత్తం కొద్దిగా వదిలేసి కుట్టుకోవాలి. సో అలా కుట్టుకున్న తర్వాత దాన్ని మనం పూర్తిగా తిప్పేసుకోవాలన్నమాట. ఏదైతే డోరీ ఉంది కదా, ఆ డోరీ సైడ్ నుంచి మెల్లగా మొత్తానికి తీసుకోవాలి. ఇలా మెల్లగా మొత్తానికి తీసుకోవచ్చు. అలాగే ఇది కాకుండా ఇంకోలాగా చేయొచ్చు. సో సెకండ్ నేను అది చూపిస్తాను. ఇదైతే మొత్తం మనం తిరగవైపు అనేది డోరీ వైపు నుంచి మొత్తం ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఏదైతే డోరీ ఉందో డోరీని లోపల కనుక్కుంటూ మళ్ళీ రివర్స్ తీయాలి. రివర్స్ తీస్తే ఆ డోరీ లోపలిది ఇప్పుడు మనం స్టిచ్ ఏదైతే మనం గ్యాప్ వదులుకున్నాం చూసామో అది రెండు ఈక్వల్గా ఇలా పట్టుకొని, సో దాన్ని ఏం చేయాలి, మనం ఏదైతే ఆ కొద్దిగా గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని అది లోపల నుంచి వచ్చింది ఇది రెండు కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ దాన్ని రివర్స్లో తీసుకోవాలన్నమాట. సో రివర్స్లో తీసుకుంటే ఏదైతే మనకి స్టిచ్చెస్ మనం మామూలుగా నార్మల్గా వేసుకుంటాం కదా అది కనపడదు. ఇలా మనం ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ తిప్పుకుంటే మనకి ఎలాంటి స్టిచ్చెస్ అనేవి మనకి కనపడవు. ఆ పీసులు పోగులు వస్తాయి కదా, అలాంటి ఏం కనపడకుండా నీట్గా ఉంటుంది. సో ఇదొక పద్ధతి. ఇప్పుడు నేను ఇంకొక పద్ధతి చూపిస్తాను. సేమ్ ఇలాగే, కాకపోతే సేమ్ దానికి ఎలాగైతే మనం పెట్టామో తిరగేపు పైనుంచి అసలు వైపు లోపల ఉంచి అలాగే డోరీ కూడా పెట్టుకొని చుట్టూ మళ్ళీ అదే విధంగా కొద్దిగా గ్యాప్ వదులుకుంటూ కొద్దిగా గ్యాప్ వదిలేసి కుట్టేసుకోవాలి. సో ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందాకలు ఏం చేసాం, మొత్తం డోరీ వైపు నుంచి మొత్తం రివర్స్లో లాగేసాం కదా, అలా లాగకుండా ఇక్కడ అది పట్టుకోవాలి. ఈ పైన ఎడ్జ్ ఉంది కదా, ఇప్పుడు ఆ డోరీని ఈ కిందది క్లాత్ రెండు ఈక్వల్గా పట్టుకొని కింద నుంచి లాగుతూ రావాలి. కింద నుంచి లాగుతూ వస్తే డైరెక్ట్గా మనం మొత్తము లాగకుండా ఈ ఎడ్జ్ని అది పట్టుకున్నాం కాబట్టి అది ఇలా వచ్చేస్తుంది. ఇందులో మొత్తం తీసి మళ్ళీ రివర్స్లో పెట్టాం కదా, అలా కాకుండా ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ దీని మీద మనం స్టిచ్ చేసేసుకోవాలి. అలాగైనా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనం చేస్తున్నప్పుడు మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. అలా వచ్చినా భయపడాల్సిన పని లేదు, చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టుగా ఇలాగైనా చేసుకోవచ్చు. సో ఇలా కూడా చేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్లో తిప్పుకుంటే మనకి డోరీస్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. మనకి ఎలాంటి స్టిచ్చెస్ బయటికి కనపడవు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you friends.